హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. ఇవాళ ఇంకొక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు క్రిస్టియన్ వెడ్డింగ్ లో బ్రైట్ తెల్లని గౌను, వెయిల్, రీత్ ఎందుకు ధరిస్తుంది? దీని వెనకాల ఎలాంటి రీజన్స్ ఉన్నాయి అని చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఓకే, సో ఇలాంటి ప్రశ్నలకి సమాధానంగా నా వీడియోలో మీకు కొన్ని విశేషాలు చెప్తాను. తెల్లని గౌను ఎందుకు ధరిస్తారు? వైట్ అంటే పవిత్రత, ప్యూరిటీకి అర్థం అన్నమాట. పరిశుద్ధత, హోలీనెస్, కొత్త జీవితానికి నాంది. దేవుని ముందు పరిశుభ్రమైన హృదయంతో వెళ్తారు అనే భావాల్ని సూచిస్తుంది. బైబిల్లో కూడా తెల్లని వస్త్రాలు దేవుని పరిశుద్ధత గుర్తుగా చెప్పబడతాయి. వారు తెల్లని వస్త్రాలు ధరిస్తారు అని బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఉంది. అందుకే పెళ్లి రోజున వధువు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. దేవుని ఆశీర్వాదంతో కుటుంబ జీవితంలో అడుగు పెడుతుంది అనే అర్థంతో వైట్ గౌన్ ధరిస్తుంది. వెయిల్ అంటే ముసుగు ఎందుకు వేస్తుంది? వెయిల్ అనేది చాలా లోతైన అర్థం కలిగిన సాంప్రదాయం. వినయం, హ్యూమిలిటీ, దేవుని సన్నిధంలో గౌరవం, పవిత్రతకి రక్షణ. వధువు తన జీవితాన్ని దేవునికి అంకితమిస్తుంది. కొన్ని క్రైస్తవ సాంప్రదాయాలలో పెళ్లి సమయంలో గ్రూమ్ వెయిల్ తీస్తాడు. ఇది ఇప్పటి నుండి మీరిద్దరు అని ఒక్కటే అని అర్థం. కొన్ని చర్చ్ ట్రెడిషన్స్ లో వెయిల్ దేవుని కృప కప్పి ఉంచిన గుర్తుగా భావిస్తారు. మరి రీత్, క్రౌన్, ఫ్లవర్ గార్లాండ్ ఎందుకు? వధువు తలపై పెట్టుకునే రీత్ లేదా ఫ్లవర్ క్రౌన్ కూడా ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. ఇది సూచించేది ఆనందం, పవిత్రమైన ప్రేమ, విజయం మరియు ఆశీర్వాదం, దేవుని కృప కిరీటం. కొన్ని ఆర్థడాక్స్ క్రిస్టియన్ వెడ్డింగ్స్ లో నిజమైన క్రౌన్స్ కూడా పెడతారు. అవి కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద న్యూ ఫ్యామిలీ అనే భావాన్ని సూచిస్తాయి. పూల రీత్ అందం, నిర్మలమైన ప్రేమ, జీవితం వికసించటం అనే భావాలకి గుర్తు. మొత్తం డ్రెస్ యొక్క ఆధ్యాత్మికమైన అర్థం దేవునికి సాక్షిగా జరిగే పవిత్రమైనటువంటి బంధం, జీవితాంతం ఒకరికొకరు విశ్వాసంగా ఉండే ప్రతిజ్ఞ. వైట్ గౌన్ పవిత్రత, వెయిల్ వినయం, రీత్ ఆశీర్వాదం అండ్ ఆనందం. భారతీయ క్రైస్తవ వివాహాలలో, భారతీయులు ముఖ్యంగా తెలుగు క్రైస్తవ వివాహాలలో వైట్ గౌన్, వెయిల్, బొకే, రీత్, చర్చ్ ఎంట్రీ, బైబిల్ రీడింగ్, రింగ్ ఎక్స్చేంజ్ ఇవి ఎక్కువగా పాటించే సాంప్రదాయాలు. కొన్ని కుటుంబాలలో వెస్టర్న్ స్టైల్ గౌను, మరికొన్ని కుటుంబాల్లో వైట్ సారీ కూడా ధరిస్తారు. ఓకేనా? నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే కంట ఒక చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మీ ముల్పిరి రాజ్ ఎప్పటికీ మీతో. సో మీ చిన్న సపోర్టు నాకెంతో ధైర్యాన్ని కలుగజేస్తుంది. సో నేను ముందుకెళ్ళాలన్నా, నేను ఇంకొన్ని మంచి విషయాలు మీతో పంచుకోవాలనుకున్నా నాకు కొంచెం మీ సపోర్ట్ ఎంతో అవసరం. సో లైక్ చేస్తారు కదూ, షేర్ చేస్తారా? సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. మీ ముల్పిరి రాజ్ ఎప్పటికీ మీ నేస్తం.